నన్ను శబరిమలకి తీసుకెళ్తావా? హే వ్యూవర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే శబరిమల వెళ్తున్నాం అనమాట. రైట్ ఎంట్రన్స్ ఇది ఎయిర్ హోస్టెస్. హాయ్, హలో. అమ్మాయి క్యూట్ ఉంది కదా. అండ్ ఫైనల్లీ క్యాబ్ అయితే వచ్చేసింది ఎయిర్పోర్ట్కి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం కంటెంట్ ఏం క్రియేట్ చేయాలో కమెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో వ్యూవర్స్, మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మాత్రం క్రేజీ వ్యూ పాయింట్ కనిపించింది. మొత్తం చుట్టూ లైట్స్, మధ్యలో చెరువు అయితే ఉందన్నమాట. ఇది తెలిస్తే కమెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎవరైనా ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మనమైతే ఫైనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక చూసుకోండి, అటు సైడ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటుంది. మనం వెళ్ళాల్సింది గేట్ నెంబర్ 5 కాబట్టి ఇక చూసుకోండి. సో ఎక్సైటెడ్. అటు కొంచెం మొత్తం ఇది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అనుకుంటా. మనది గేట్ నెంబర్ 5 కదా, గేట్ నెంబర్ 5కి వెళ్ళాలి. చూసుకోండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇట్లా ఎయిర్పోర్ట్ లో చాలా వెహికల్స్. అండ్ సక్సెస్ఫుల్లీ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాం. అండ్ మేము ఇప్పుడు గేట్ నెంబర్ 5 దగ్గరికి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 5 దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు చెకింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ సంథింగ్ అట్లా, తర్వాత గంట ఫ్రీ ఉంటాం. మనం కొన్ని ఫొటోస్ తీద్దామని చూస్తున్నా. లెట్స్ సీ. అక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్స్, ఆ ముందు ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటుంది. మరి రీసెంట్గా మా కజిన్ వెళ్ళారు లాస్ట్ ఇయర్. అండ్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సోల్జర్స్ ఉన్నారు. చలో చూద్దాం. తెలీదు కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇంతకుముందు అంటే ఆ సార్ వాళ్ళు అయితే అడుగుతున్నారు, లైక్ సోల్జర్స్ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు కొచ్చి అంటే అవును సార్ అని చెప్పిన. సో మంచి విషయం. ఎక్కడికి వెళ్తున్నట్టు శబరిమల అని చెప్పిన. ఫైనలీ మన బోర్డింగ్ పాస్ వచ్చేసింది. ఈ మన బోర్డింగ్ పాస్ అక్కడ స్కాన్ చేస్తేనే అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఆ రెడ్డి అనే స్కాన్ చేసారు కదా. ఇక్కడ చూసుకోండి, లగేజ్ చెకింగ్. అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు కదా, లోపల ఆ స్కాన్ అయిపోతాయి మొత్తం. లోపలికి వెళ్ళగానే ప్రతి ఒక్క బ్యాగ్ ని డీటెయిల్ గా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మన మొబైల్స్ తో సహా మొబైల్స్ ప్రతి ఒక్క దానికి లోపలికి పంపించేస్తారు. లిటిల్ బిట్ స్టంట్ అయింది, ఎందుకంటే నేను బేసిక్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అంటే నాకు స్ట్రైక్ అవ్వాలా. అన్నిటికన్నీ పెట్టేసేయాలి మనం, ఇయర్ బడ్స్ ఏవి ఉన్నా సరే, ఇంక్లూడింగ్ బెల్ట్తో సహా. అయితే నేను బడ్స్ మర్చిపోయినా. బడ్స్ పాకెట్లో ఉన్నాయి, మర్చిపోయినా. అట్లనే అంటే బెల్ట్ కూడా మర్చిపోయినా. బెల్ట్ కూడా పెట్టాలి, బట్ బెల్ట్ తీస్తాను ప్యాంట్ లిటిల్ బిట్ లూజ్ ఉంది, జారిపోద్దని నా భయం నాది. సో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బెల్ట్ తీసి మళ్ళీ అక్కడ పెట్టేసి ఇంకో బ్యాగ్ తీసుకొని, ఆ ట్రే తీసుకొని, మళ్ళీ నా బడ్స్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. కరెక్ట్ టైం వెళ్ళినా చెక్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఆ టైంలో మర్చిపోయాను బడ్స్. మళ్ళీ పెట్టి మళ్ళీ 4 people వెనకాల నుంచి అలా వచ్చిన. లిటరలీ తిక్క తిరిపింది. అంటే లిటరలీ బేసిక్గా ఒక 10 minutes అయిపోయేదాన్ని అర్ధగంట చేసాను నేను. అర్ధగంట పట్టింది, హాఫ్ అన్ అవర్ అటు ఆడిని అదే పట్టుకొని నించున్నా. మర్చిపోయిన ఒకసారి, ఒకటి గుర్తు రాగానే దగ్గర రాగానే మళ్ళీ మర్చిపోతున్నా. మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసేసిన. అయిపోయింది, చెకింగ్ అయితే అయిపోయింది. బ్యాగ్ తీసుకున్నా, లోపలికి అయితే వచ్చేసిన. బస్ కూడా జోన్ లోపలికి అలా వేసేసినాం. వీఆర్ గెట్టింగ్, మనం వీఆర్ అబౌట్ టు ఎంటర్. బయటికి వెళ్ళాలన్నమాట. ఫ్లైట్ లోపలికి ఇంక ఎంటర్ అవ్వాలి, మనం పోవాలి. ఇంకో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం పోతున్నా కదా, చూద్దాం. వెనకాల స్వాములు వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. అండ్ ఇప్పుడు మనకి 7:45 ఫ్లైట్. ఇప్పుడు మనం హైదరాబాద్ టు కొచ్చికి వెళ్తున్నాం. అనిపిస్తున్నాం ఫ్లైట్. అదే ఇంజన్ ఆన్ చేసి పెట్టామని చెప్పిన నేను వస్తున్నా అంటే, అందుకని ఇంజన్ ఆన్లో పెట్టాడు అన్న. ఇండికేటర్ వేసిన, హజార్డ్ లైట్ వేసి పెట్టాడు. రైట్ ఎంట్రన్స్ ఇది ఎయిర్ హోస్టెస్. హాయ్, హలో. అమ్మాయి క్యూట్ ఉంది కదా. ఇది చూసుకోండి, క్యాబిన్ భయ్యా లోపల.
సో మనమైతే కూర్చున్నాం. నేను, నరసింహన్న, శ్రీకాంత్ అయితే ఒక పక్కన కూర్చున్నాం. అండ్ సీట్స్ అయితే దొరికేసినాయి. సీటు దొరికాయి అనుకున్నాం గానీ ఫైనల్లీ దొరికేసినాయి. ఇక ఫ్లైట్ ఒకటి స్టార్ట్ అవ్వడమే బాకీ ఉంది. ఎంగలే చూసుకోవచ్చు మనల్నే కొంచెం చూస్తున్నట్టు ఆ అమ్మాయి ఎవరో ఉన్నారు. అండ్ ముందు ముసలోళ్ళు ఉన్నట్టున్నారు పాపం. వాళ్ళైతే కూర్చొనికి కింద మీద పడుతుర్రు. ఆ గుండంకులు ఒకరున్నారు. పక్కన ఎయిర్ హోస్టెస్ అక్క ఉన్నట్టుంది. అండ్ పైన బటన్స్ ఉన్నాయి గదా! అవి వస్తారన్నమాట వాళ్ళు. అంటే టీ ఆర్ కాఫీ అన్నట్టు. మనం హోటల్‌లో ఎట్లా ఆర్డర్ ఇస్తామో దీంట్లో అట్లా ఆర్డర్ ఇయ్యొచ్చు. సో, ఇప్పటికే లేటయింది పైలట్ మావ అంటే, స్టార్ట్ చేస్తున్నా మావ అని చెప్పి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసిండు మెల్లమెల్ల. అండ్ ఎనకాల ఒక అంకుల్ బాగా బ్లష్ అయితుండు మనల్ని చూసి. ఆయనకేమనిపిస్తుందో నాకు కూడా తెలీదు. అండ్ అటు ఇటు పోయి మన పైలట్ మామ అయితే స్టార్ట్ చేసిండు. ఫ్లైట్ అయితే ఫస్ట్ స్లో పోతది. అసలు ఆ స్పీకర్‌లో ఏం చెప్తుర్రంటే పాటలు కాదు వాళ్ళు పెట్టేటియి. సో, మీ సేఫ్టీయే మాకు చాలా ఇంపార్టెంట్ అని కొన్ని చెప్తా అన్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్‌ల. అండ్ ఈ వ్లాగ్ అయితేనే కంటిన్యూ అయితది. అడవులలో గిట్ల పుట్టిరా ఏమ్రా మంచి మర్యాద తెలియదు. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు అయ్యో మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. సో, కానీ మామ ఫ్లైట్ మాత్రం ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యాక వ్యూ మాత్రం క్రేజీ ఉంది ఆర్‌జే ఎయిర్‌పోర్ట్‌ది. అండ్ చలో మనం నెక్స్ట్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో కలుద్దాం. టాటా. సో, కోచ్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసామనుకోకండి అంత ఫాస్ట్‌గా రాము కదా! సో, ఇప్పుడే ఇంకా గాల్లోనే ఉన్నాం. అండ్ పోయి లాస్ట్ సీట్ ఇచ్చి కూర్చోబెట్టారు. మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉందనుకుంటా నాకు తెలిసి ఈ సీటు. సో, అటు పక్క నుంచి ఒక అక్క అయితే వస్తుంది. ఎయిర్ హోస్టెస్ అంటే టీ, చాక్లెట్ ఇట్లాంటివి, కాఫీ లాంటివి ఉంటాయి కదా! సో, కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు మనం. వచ్చేసాం వీఆర్ ఇన్ కొచ్చి. ఆల్మోస్ట్ 8కి అట్లా స్టార్ట్ అయినాం. కరెక్ట్ 9 అవుతుంది. 8:59కి ల్యాండింగ్ అని చెప్పేసినారు. కానీ సౌండ్ దారుణంగా వస్తుంది. ఆ చెవులు పోతున్నాయి అప్పనుండి. సో, మనం ఫైనల్లీ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగిపోయినాం. అండ్ ఇక్కడ నుంచి మన శబరిమల యాత్ర అయితే స్టార్ట్ అయితది. మొత్తం ఘాట్ రోడే అన్నమాట. సో, ఇప్పటి నుంచెల్లి వీడియో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ ఎవరైనా ఇప్పటి వరకు చూసినారంటే థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం వచ్చేసి ఇంకా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాం. సో, ఏంటి అప్డేట్ అనేది నేను మొత్తం ఇస్తూనే ఉంటా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కంటిన్యూ ద వ్లాగ్. సో, మనమైతే వచ్చేసినామనమాట. అండ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్నాం. అండ్ ఇక్కడ చూడండి మనం వచ్చిన ఫ్లైట్ ఇదే అన్నమాట. ఇండిగో ఫ్లైట్ అండ్ బ్లూ కలర్ ఉంది. అండ్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కేరళ వచ్చిన. బస్ అయితే ఎక్కినాం. అక్కడ ఫ్లైట్ అది. ఇది బస్సు. పక్కన మనం దిగుతాం కదా! ఫ్లైట్ ఎక్కిన తర్వాత సంథింగ్ మన కాదు లగేజ్ తీయడానికి వాడతారనుకుంటా. అవి ట్రక్స్. వెనకాల కూడా చాలా ఉన్నాయి. ఆ ప్లేన్స్ కూడా ఉన్నాయి అటు సైడ్ చూడండి కనిపిస్తున్నాయా? ఇప్పుడు జూమ్ చేస్తే కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా గ్రేట్. ఆంటీ ఆపుతుంది ట్రాఫిక్ ని అంటే యాక్సిడెంట్ కాకుండా. ఆంటీయా సెక్యూరిటీ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంట. మనకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. కాకపోతే మనం వస్తుంటే అంటే వెహికల్స్ మనకు తగలకుండా వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఆపింది వెహికల్స్ కాదు. ఆ తర్వాత పంపించింది. అండ్ ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడి వాళ్ళు నాకు కూడా తెలియదు. ఇక్కడ నుండి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి శబరిమల వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి నాకు కూడా అంత తెలియదు. బట్ ఇక్కడ ఒక క్యాబ్ పట్టుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ నైట్ జర్నీలోనే స్లీప్ వేసేసి నైట్ నాకు తెలిసి ఇప్పుడు బేసిక్గా అంటే నేను రీసెంట్గా వ్లాగ్స్లో చూసిన ఒక 100 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ జర్నీ పడుతుంది ఈజీగా. 3-4 అవర్స్ అంటే మొత్తం ఇట్లా ఘాట్ రోడ్ టైపే ఉంటాయి అన్నీ. సో మోస్ట్లీ చీకటి కాబట్టి లైటింగ్ ఏమి ఉండదు, ఏం చూపించడానికి ఉండదు. బట్ మార్నింగ్ అంటే మిడ్ నైట్ ఆల్మోస్ట్ ఇప్పుడు తినేసి డ్రైవింగ్లోనే స్లీప్ అయిపోతుంది కాబట్టి కార్లోనే. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఇక పంబ దగ్గర మునిగి పంబ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి పాదయాత్రకి వెళ్ళిపోతాం. అంటే సన్నిధానానికి స్టార్ట్ అయిపోతాం. అట్లా స్టార్ట్ అయ్యి 7 కిలోమీటర్స్ అనుకుంటా. 7 కిలోమీటర్స్ని ఎన్ని గంటలలో అయిపోతుందో తెలియదు. మోస్ట్లీ సివిలియన్స్ మార్నింగ్ టైంలో రారు కాబట్టి దర్శనం మంచిగా అయిపోతుంది. సెట్. నేను పైన వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ మ్యాక్సిమం కవర్ చేస్తాను.
సో స్టేట్ చూడండి ఎంత రష్ ఉందో కార్స్ అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. సేమ్ అబ్బా అరే అన్ని ఫుల్ అయిపోయినాయి తెలుసా. ఇగో అటు ఇటు మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ 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 పార్కింగ్ ఫుల్ భయ్యా. అండ్ చలో మనమైతే క్యాబ్ వచ్చేసింది, ఇక శబరిమలకి స్టార్ట్ అయిపోదాం. స్వామి శరణమయ్యప్ప. ఈ వ్లాగ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఇయర్ ఎవరెవరైతే శబరిమల వెళ్తున్నారో కామెంట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. వేర్ అట్ పంబ 3:10 అవుతుంది టైమ్. మేము పంబా దగ్గరికి ఇప్పుడే రీచ్ అయినాం. వీఆర్ అట్ పంబా మార్నింగ్ 3:10 పంబాకి వచ్చేసినాం. సో మనమైతే పంబా దగ్గరకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ చాలా మంది స్వాములు అయితే వెళ్తున్నారు అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ 3:10 టైం అట్లా అవుతుంది. అండ్ ఫుల్ చలి అసలు ఎట్లా ఉందంటే మొత్తం వెదర్ అంతా మొత్తం చుట్టూ ఫారెస్టే కదా. అండ్ ఇప్పుడు మనమైతే వెళ్ళి పంబా నదిలో స్నానం చేసి అయితే స్టార్ట్ చేయాలన్నమాట స్వామివారి దగ్గరికి నడవడం. అండ్ ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి, అసలు క్రేజీ ఉంది. వ్యూ మాత్రం క్రేజీ ఉంది, మీరు చూసుకోవచ్చు. స్వాములు మొత్తం చుట్టూ ఫారెస్ట్, మొత్తం మధ్యలో నది. అండ్ మాకు పేస్ట్ కావాలి. వి వాంట్ పేస్ట్, బ్రౌన్ పేస్ట్ అడిగాం. ఏదో బ్రాండ్ ఇచ్చింది. ఏం బ్రాండ్ ఇది మాకు తెలియదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బ్రాండ్ అంటే ఇది ఒకటే ఉంది బ్రో, ఇప్పుడున్న సీజన్ లేదా దొరకడం కష్టం అని చెప్తుండు. ఇక్కడ సోడాస్ చాలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 3:44 అనుకోండి. ఇక ఇప్పుడు మనము 4 o'clock అట్లా వెళ్ళి పంబాలో స్నానం చేసి స్వామివారి సన్నిధానానికి పాదయాత్ర స్టార్ట్ చేయాలి. అంతే ఇక సెట్. సో మనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసినాం. అండ్ మంచిగా నదిలో అయితే స్నానం చేసినాం అన్నమాట. ఇప్పుడైతే స్వామివారి దగ్గరికి పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాలన్నమాట. స్వామి శరణమయ్యప్ప. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడైతే మన లగేజ్ కౌంటర్ అన్నమాట. లగేజ్ అయితే అంత హెవీ ఉంటుంది కాబట్టి పైకి తీసుకెళ్ళలేం కదా. సో ఇక్కడే పంబా నది దగ్గర లగేజ్ అయితే పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ లగేజ్ స్పాట్ టికెట్ బుకింగ్ అన్నమాట. సో ఎవరైతే బై మిస్టేక్ లో కూడా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఆన్ స్పాట్ లో టికెట్ అయితే ఇస్తారనమాట. ఫ్రీ టికెట్, ఎంట్రీ టికెట్ అంటారు కదా. సో వెరిఫికేషన్ కోసం మన ఆధార్ కార్డు అయితే అడుగుతారు. అండ్ మన ఆధార్ కార్డు తీసుకొని అయితే వాళ్ళు టికెట్ ఇమీడియట్ గా ఇచ్చేస్తారు అనమాట. మీరు ఇక్కడ చూడండి, చిన్న చిన్న స్వాములు అయితే వస్తున్నారు అనమాట. చిన్న చిన్న కన్యస్వాములు అంటారు కదా, చిన్న చిన్న పిల్లలు స్వామిమాలు వేసుకుని అయితే వస్తున్నారు. పందలరాజు అడవికి వచ్చినప్పుడు అడవిలో స్వామివారు అయ్యప్ప స్వామి అయితే దొరికినారు అనమాట. సో ఇక్కడైతే మనం గణేశుడిని వీడియో తీసుకుంటే అయితే కేరళ పోలీస్ వాళ్ళు అయితే మన ఫోన్ లాక్కున్నారు అనమాట. అండ్ సడన్ గా సో స్వామివారి దగ్గరికి మనం అయితే పాదయాత్ర స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఇట్లనే ఉంటది. సో పక్కన స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇంకో పక్క నుంచి అయితే ఇట్లా కొంచెం సీసీ రోడ్ పోస్తే పగిలినట్టు ఉంటది కదా. సో అట్లా ఉంటది, మనం ఎట్లనైనా నడవచ్చు అనమాట. సో స్వాములు చూసుకోవచ్చు వెళ్తా ఉన్నారు. రిటర్న్ వచ్చే స్వాములేమో రైట్ సైడ్ నుంచి వస్తారు, పైకి వెళ్ళే స్వాములేమో లెఫ్ట్ నుంచి వెళ్తారు, మెట్లపై నుంచి వెళ్ళి. అండ్ చూసుకోవచ్చు చాలా మంది, చాలా అంటే చాలా స్వాములు వచ్చినారు నేను వెళ్ళినప్పుడు అయితే. ఇక్కడ మనం పైన నీలిమల టాప్, నీలిమల వాసుడు అంటారు కదా అయ్యప్ప స్వామిని. ఇక్కడ చూస్తుంది నీలిమల టాప్. మనం కింద నుండి వచ్చినాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ నుండి జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతాం మనం. ఇక్కడ నుండి ఫారెస్ట్ లోపలికి స్టార్ట్ అయిపోదాం. ఫైనలీ మనము ఆల్మోస్ట్ ఎంత అంటే 1.5 కిలోమీటర్స్ వచ్చినాం. 1.5 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ ఇప్పటి వరకు వచ్చినాం. ఇంకా అయిపోయింది ఆ ప్రాసెస్ అని చెప్పినా కదా, మొత్తం స్టెప్స్ లాగా అయితే ఇక అయితే ఇక ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతాం. టు ఫాగే ఎర్లీ మార్నింగ్ 6:20 టైమ్. ఎర్లీ మార్నింగ్ 6:20 చూసుకోండి ఎట్లున్నారో. అసలు లొకేషన్ మాత్రం సూపర్ ఉంది భయ. అదృష్టం కూడా చెప్తున్నా, శబరిమలని దర్శించాలంటే అదృష్టం ఉండాలి.
ఎందుకంటే అటు సైడ్ చూడండి మొత్తం మంచు. అసలు అంటే ఫుల్ చల్ల ఉంది కానీ మాకు అసలు ఏం తెలియట్లా, ఎందుకంటే మేము రన్నింగ్ లోనే ఉన్నాం కదా అప్పటి నుంచి అది అట్లా. మేమైతే క్రేజీ ఫ్రంట్ చేస్తున్నాం ఇక్కడ. ఎట్లా అంటే ఆల్మోస్ట్ లైన్ లో వెళ్ళిపోతాం మేము. ఆ లైన్ నుంచి బయటకు వచ్చి నాకు తెలిసి ఎవరైనా వింటే మమ్మల్ని వేసుకుంటారు పక్క ఇన్నా అని చూసినా అని గొడవ అవుతుంది. బట్ మేము వినే టైప్ కాదు, మేము పోతాం. సో మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ మధ్యలో టెంపుల్ కనిపిస్తుంది కదా స్వామివారిది అనమాట. అండ్ లిటరలీ చెప్తున్నా, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన కదా శబరిమల. అండ్ ఇప్పటి నుంచి డ్రీమ్ ఉండే, ఒక్కసారి చూడగానే వాటర్ వచ్చేసినాయి కంట్ల నుంచి. అయితే సినిమాటిక్ షాట్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అయిపోయింది, మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. రిటర్న్ అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, అక్కడ టెంపుల్స్ అని విజిట్ చేసేసి ఇక మనం కొండ దిగడమే. శబరిమల సక్సెస్ఫుల్ దర్శనం అయిపోయింది. మరి స్వామి వారికి చెప్పాల్సినవి చెప్పినాం. ఇక ఆ ధర్మశాస్త్ర ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో ఆయన చేస్తాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వ్లాగ్స్ అంటే మీకు ఎట్లాంటివి కావాలన్నా కామెంట్ చేయండి. లైక్ ప్రాంకులు కావాలన్నా, డేర్ సిరీస్ కావాలా చెప్తే, ఏం ప్రాంకులు కావాలి దాన్ని బట్టి మీరు చెప్తే నేను కూడా ఏదైనా చేయడానికి ఉంటుంది. సో చాలా ఈ వ్లాగ్ ఇట్లనే కంటిన్యూ చేద్దాం. చుట్టూ కనుచూపు మేర ఎటు చూసిన కొండలే. మకర జ్యోతి అని చెప్తారు కదా, నాకు తెలిసి అటు సైడ్ కొండ మీద అనుకుంటా. అటు సైడ్ కొండ మీద ఇటు సైడ్ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అనుకుంటా. స్వామివారు మకర సంక్రాంతి రోజు జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చి ఫైనలీ 6:30కి కొచ్చి ఎయిర్పోర్ట్లా దిగినాం. మా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి ఫుల్. కాళ్ళు అయితే దారుణంగా నొప్పులు వేస్తున్నాయి. మొత్తం 16 కిలోమీటర్లు నడుచుకున్నాం. మొత్తం కలిసి 16 కిలోమీటర్లు నడుచుకున్నాం. 16 కిలోమీటర్స్ బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్. మళ్ళా అట్లా చూసుకోరు. ఇప్పుడు అక్కడ బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. ఒకటి మన 2 ఫ్లైట్స్ ఉన్నాయి కదా, ఒకటి కొచ్చి టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. అండ్ ఈ బోర్డింగ్ పాసెస్ తీసుకొని మనం అయితే బోర్డింగ్ అయ్యే ప్లేస్కి వెళ్ళిపోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకి ఇప్పుడు 8:20కి ఉంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 6:48 అంటే చెకింగ్ కౌంటర్ దగ్గర లేట్ అయిపోద్ది. సో మనకైతే బోర్డింగ్ అయిపోయింది మావా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చోవడమే. అండ్ జస్ట్ మనకైతే కనెక్టింగ్ ఫ్లైట్ అవుతుంది ఇప్పుడు కొచ్చి టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ అని. చాలా మావా మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే బెంగళూరుకి వెళ్తున్నాం. బెంగళూరు నుంచి వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పిన కదా. అండ్ వర్షం అయితే ఫుల్ పడుతుంది. సో మన లక్కన అనుకోవాలి, చాలా ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయినాయి ఆ రోజు. అండ్ మన అదృష్టం కొద్ది ఫాస్ట్గా మనోడైతే బండి తీస్తూనే ఉండు. సో చలో బెంగళూరు. సో మో యాజ్ యూజువల్ చెప్పిన కదా, వర్షం అయితే ఫుల్ పడుతుంది బెంగళూరులో కూడా. అండ్ బెంగళూరు నుంచి వెళ్ళి మనం డైరెక్ట్ అయితే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడు డౌటే ఉండే, సో ఫ్లైట్ ఉంటుందా ఉండదా అని. బట్ ఫైనలీ మనకైతే ఫ్లైట్ దొరికింది. వీ హ్యావ్ టు చలో హైదరాబాద్కి వెళ్ళిపోదాం. ఇక అర్థం కాదు, ప్రతి ప్లేస్లో పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే బోర్డింగ్ పాస్ దగ్గర చూపిస్తాం కదా కొంచెం ప్రాపర్గా, అది మన చక్కరే ప్రాపర్ కొంచెం అంటే ఒకటి చూపిస్తే ఇంకోటి వెళ్తుంది, ఇంకొకటి చూపిస్తే ఇంకోటి వెళ్తుంది. లైక్ నేను లగేజ్ ఇష్యూస్ దగ్గర కూడా మర్చిపోతున్నా, చార్జర్ తీసి ఎలక్ట్రానిక్స్ అని బయట పెట్టాలా నాయన అంటే బ్యాగ్ అట్లనే పెట్టేస్తున్నా, మళ్ళీ మర్చిపోతున్నా, మళ్ళీ వచ్చి అవన్నీ తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెడుతున్నా. అట్లా ప్రాబ్లం అవుతుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్ మొబైల్ ఉంది. హార్డ్ కాపీ ఏమో బ్యాగ్ ఉంది, అది లోపల ఏందో దొరకలేదు. అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. అది తీసి పెట్టాలంటే మళ్ళీ అదో తలకాయ నొప్పి. నార్మల్ మొబైల్ సాఫ్ట్ కాపీ చూపిస్తే అయిపోతుంది, అట్లనే చూపెడుతున్నా. ఓకే, బట్ మోస్ట్లీ అయితే చాలా వరకు చెక్ చేసే అంటే అడుగుతున్నారు, డెఫినెట్లీ చూపిస్తున్నా. బట్ టైం పడుతుంది ఎందుకో నాకే అర్థమవుతుంది. నన్ను మాత్రం ఆల్మోస్ట్ 3 టైమ్స్, ఇది సెకండ్ టైం థర్డ్ టైం అనుకోండి ఇట్లానే ఆపి ప్రాపర్గా బోర్డింగ్ పాస్ 2 టైమ్స్ ఇట్లా అంటే లైక్ చెక్ చేస్తున్నారు ఎందుకో. 2 బోర్డింగ్ పాస్ ఉంటాయి మాకు, ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ కదా అందుకనే. కన్వేర్ బెల్ట్ మీద మనోడు బ్యాగ్ పెట్టాడు. అది ఎట్లా అంటే మధ్యలో తీసుకొచ్చిండు, కొంచెం మధ్యలో పెట్టి మధ్యలో తీసుకొచ్చిండు. నేనేమన్నా అంటే బ్యాగ్ పెట్టడం ఎందుకు, మనం కూడా బ్యాగ్తో పాటు మనం కూడా కూర్చున్నాం దాని మీద. ఎందుకంటే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా, బ్యాగ్ కొడుతుంది బ్యాగ్లు ఏమో ఈజీగా అర్థమవుతుంది కదా, అట్లా అంటున్నా. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా, బాయ్ బాయ్. ఇక్కడ మాకు ఫుల్ ఆకలి అయితే అవుతుంది. రామ్జీ మండి దోశ దగ్గర అయితే వచ్చేసాం, అది ఏరో ప్లాజా. ఇక్కడ నేనైతే చెప్పిన బటర్ మసాలా దోశ చేస్తున్నారు. టైం 1 అవుతుంది, 1 అవుతుంది. ఫుల్ ఆకలి వేస్తుంది, తినలేము. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక, ఫుడ్ తినేసి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 3 or సంథింగ్ 2:30 అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా ఈసారి ఎవరెవరైతే శబరిమల వెళ్దాం అనుకుంటారో కామెంట్ చేసి వాళ్ళకి రీల్ని అయితే షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. తర్వాత ఏమేమి కంటెంట్ చేయాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం. మీ ఐడియాస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.